హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదిగోండి లీటర్ పాలు, 3 చెంచాలు పంచదార, 2 యాలకులు. స్టవ్ ఆన్ చేసుకున్నాను. మందపాటి కళాయి పెట్టుకోవాలి. ఇందులో ఇదిగోండి వేడెక్కింది. లీటర్ పాలు పోసుకుందాం. ఇదిగోండి పాలు పోసేసాము. ఒకసారి కలిపేసుకుందాం. ఇదిగోండి బాగా మరుగుతున్నాయి పాలు. ఇప్పుడు నుంచి స్టార్టింగ్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేసి కోవా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఈ కళాయి చుట్టూ పట్టింది, అదే ఇంకిపోతాయి కదా పాలు, అవంతా తీయాలి. అడుగు పట్టిన పాలన్నీ తీయాలి. కళాయికి పట్టిన మేడంతా గోకుతూ చేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి దగ్గరికే చూసారా, ఇందులో 3 చెంచాలు పంచదార వేయాలి. ఇది బాగా కలుపుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇందులోనే 2 యాలకులు చితక్కొట్టి వేసుకోవాలి. ఇది కూడా బాగా కలుపుకోవాలి. చూసారా దగ్గర పడుతుంది, ఎంత బాగా వస్తుందో. మనం లీటర్ పాలు వేసాం కదా, ఇదిగోండి 1/2 కిలో కూడా రాదు కలాకండ. ఇదిగోండి చూసారా ఎంత దగ్గరకు అయిపోయిందో. చూడండి ఎలా అయిందో. ఈ సైడ్లో అంతా తీసేసాం కదా, ఇదిగోండి మొత్తం దగ్గర పడిపోయింది. ఇంకొంచెం దగ్గర పడాలి, ముద్ద కట్టాలి. ఇదిగోండి దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసుకుందాం. ఇదిగోండి ఇందులోని ఆ ప్లేట్లోని కలాకండ్ ముద్ద వేసేద్దాం. స్ప్రెడ్ చేసుకుందాం వేసేసి. ఇదిగోండి స్ప్రెడ్ చేస్తున్నాం చూడండి. మీకు ఇంకా బ్రౌనిష్గా రావాలంటే ఇంకొంచెం సేపు హైలో పెట్టి కలుపుతూ ఉండాలి. పీసెస్ అదే ముక్కలు కట్ చేసుకుంటున్నానండి. వేడి మీద అయితే బాగా ముక్క బాగా వస్తుందని. ఇదిగోండి ఇదిగోండి అయిపోయింది కలాకండ్. ఇంట్లో చేసిన కలాకండ్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.